హలో ఫ్రెండ్స్. నేను మీ పీడబ్ల్యూడీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కానూరు శంకర్రావుని. నేను నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను కదా! మీరందరూ కూడా చూశారు, విన్నారు కదా! అయితే ఆ వీడియోలో నేను ప్రధానంగా ఒక విషయాన్ని తెలియజేయడం జరిగింది. దివ్యాంగుల రాష్ట్ర చైర్మన్ పోస్టు నాకిమ్మని. నేను ఎందుకు అడుగుతున్నానంటే, రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ గూడా మేలు జరిగేటట్లుగా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలందించాలి అనే ఉద్దేశం. నిజంగా దివ్యాంగుల చైర్మన్ పోస్ట్ ఎవరికిస్తారో నాకు తెలుసు. ఎందుకంటే పార్టీకి అనుగుణంగా పనిచేసే వారికి ఇస్తారు. పార్టీతో ఉన్న దివ్యాంగులకి ఇస్తారు. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం 3 పార్టీల యొక్క ప్రభుత్వం ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. కాబట్టి నేనైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రావాలనేసి నా దివ్యాంగుల సమాజానికి ఎన్నికల ప్రచారంలో నా వీడియోల ద్వారా చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తేనే దివ్యాంగుల సమాజానికి అభివృద్ధి, సంక్షేమం, వారి యొక్క పెన్షన్ పెంపు అనేది జరుగుతుందనేసి నేను ధైర్యంగా వీడియోల ద్వారా ఆనాటి వైసీపీ ప్రభుత్వాన్ని, మన దివ్యాంగులకు చేసిన అన్యాయాన్ని స్పష్టంగా మన దివ్యాంగుల సమాజానికి నా వీడియోల ద్వారా, అట్లాగే అనేకమైన మీటింగ్స్ కండక్ట్ చేసి అనేక మంది దివ్యాంగులకు అవేర్నెస్ కలిగించి గత ప్రభుత్వాన్ని ఎందుకు ఓడించాలి అనే విషయాన్ని కూడా స్పష్టంగా అందరికీ, దివ్యాంగులందరికీ కూడా తెలియజేశాను. దానికి నా యొక్క వీడియోల ప్రభావం, నా యొక్క ఫాలోయింగ్స్ వల్ల చాలామంది దివ్యాంగులు ప్రోత్సహింపబడి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడానికి వారు ముందడుగులు వేశారు. కాబట్టి నేను ఈరోజు దివ్యాంగుల చైర్మన్ పదవిని ఎందుకు అడుగుతున్నానంటే, నాకు తెలిసి గత 10 సంవత్సరాలుగా దివ్యాంగులకు సమాజం చాలా వరకు అణగదొక్కబడుతుంది. దివ్యాంగుల సమాజం గురించి కేవలం పెన్షన్ మాత్రమే అందించే విషయంలో మాత్రమే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అయితే సరైన రిపోర్టు సీఎం వారికి కానీ, సీఎంఓకి కానీ, లేకపోతే దివ్యాంగుల గురించిన సరైన సమాచారం ప్రభుత్వ అధికారులకు కానీ, మంత్రి వర్గాలకు కానీ తెలియబడట్లేదు. కాబట్టి దాన్ని స్పష్టంగా తెలియజేసే విధానంలో ఈ యొక్క చైర్మన్ పదవి ద్వారా మనం స్పష్టంగా సీఎంఓకి మన యొక్క దివ్యాంగులకు ఏమైతే కావాలో వాటిని అడగడానికి అవకాశం ఉంటుంది. అయితే గతంలో ఎన్నో విధాలుగా మనం ప్రయత్నించిన కొన్ని గత దివ్యాంగుల చైర్మన్ చేయడానికి ముందడుగులు వేయలేదు. అయితే ఒకవేళ మీ అందరి ప్రోత్సాహం వలన నాకు కూడా అవకాశం ఉంటుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, వారు ప్రజల కోసం మంచి సేవలు అందించే నాయకుల్ని కోరుకుంటున్నారని నేను ఆలోచిస్తున్నా. కాబట్టి దివ్యాంగుల సమాజానికి ఏ కోణంలో ఏం చేస్తే వారు అభివృద్ధి చెందుతారో అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయడం, అలాగే ఈ యొక్క సదరం
ఏ ఒక్క అర్హుడైన దివ్యాంగుని యొక్క పెన్షను తొలగించకుండా కాపాడే బాధ్యత, అట్లాగే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు విడుదల చేయడం, అట్లాగే 15,000 రూపాయల పెన్షన్, డిఎంహెచ్ఓ పెన్షన్ నిజంగా ఎవరికి ఇవ్వాలో తెలియని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. పూర్తి స్థాయి వికలాంగులు అంటే ఏమిటో నిర్వచనమే చెప్పలేని పరిస్థితి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ఉన్నది. నిజంగా దాన్ని చెప్పాలని నేను ప్రయత్నించిన దానికి చెప్పడానికి అవకాశాలు లేకుండా పోతున్నాయి. కాబట్టి ధైర్యంగా మాట్లాడుతున్నా, మీరు తప్పనిసరిగా ఈ యొక్క దివ్యాంగులు 15,000 రూపాయలు మెడికల్ పెన్షన్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు? పార్టీ మేనిఫెస్టోలో పూర్తి స్థాయి వైకల్యం అని పదాన్ని ఎందుకు వాడారు? ఇప్పుడు కూడా నేను పెన్షన్ వెబ్సైట్ని చూసినప్పుడు పూర్తి స్థాయి వైకల్యానికి గురైన వారికి 15,000 రూపాయలు పెన్షన్. అయితే పూర్తి స్థాయి వైకల్యానికి గురవ్వడం అంటే ఏమిటో అన్న విషయాన్ని స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. అయితే ఈ యొక్క 100 రోజులు ఈ కూటమి ప్రభుత్వంలో అనేక మంది దివ్యాంగులు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారిని, సీఎం చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసి వారి యొక్క వినతి పత్రాలను ఇవ్వడం జరిగింది. ఈ 100 రోజుల్లో వచ్చిన ప్రతి వినతి పత్రానికి మీరు ఎలాంటి సమాధానాన్ని రాయగలిగారు? అదే నేను చైర్మన్గా ఉంటే వాటిలన్నిటికీ కూడా సమాధానం రాసే పద్ధతిని ఏర్పాటు చేసుకుంటా. నిజంగా పూర్తి స్థాయి వైకల్యం అంటే ఏమిటో గ్రౌండ్లోకి వెళ్ళి ఆ యొక్క దివ్యాంగుల యొక్క స్థితిగతులను తెలియజేసి వెంటనే మెడికల్ పెన్షన్ అందించే దిశగా మోటివేషన్ చేస్తా ప్రభుత్వానికి కూడా అవగాహన కావాలి, ప్రభుత్వానికి కూడా అవగాహన ఉండాలి. ప్రభుత్వ అధికారులకు ఈ యొక్క పూర్తి స్థాయి వైకల్యం గురైన వ్యక్తులు అనే దానిపైన అవగాహన లేదనేదే మనం స్పష్టంగా చెప్పగలం. మొన్న మాట్లాడేటప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు 8,000, 10,000 అనేసి ఏదేదో మాట్లాడుతున్నారు. నాకు అదే కొద్దిగా అవగాహన లేకుండా సీఎం గారు మాట్లాడుతున్నారా అనే ఆలోచన కూడా ఉంది. దానిపైన కూడా ఒక స్పష్టమైన వివరణ సీఎం చంద్రబాబు నాయుడు గారు, మెడికల్ మంత్రివర్యులు, వైద్య శాఖ మంత్రివర్యులు సత్యప్రసాద్ గారు కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే పూర్తి స్థాయి వైకల్యము గురైన వ్యక్తులు అనే దానికి నిర్వచనం అనేది లేదు. కాబట్టి త్వరగా మీరు దాన్ని క్లియర్ చేయాలి. అట్లాగే ఇప్పుడు ఒక వికలాంగులకు వివాహ బహుమతి స్కీము వెంటనే అమలు చేయవలసిన పరిస్థితి. అయితే ఈ 100 రోజులైనా దాన్ని అమలు చేయకపోవడానికి గల కారణము ప్రభుత్వానికి తెలియజేయాలి. ప్రభుత్వం మనకు తెలియజేయాలి, ప్రభుత్వానికి మన చేయాలి. కాబట్టి వీటినన్నిటినీ కూడా సరిదిద్దడానికి, సక్రమ మార్గంలో పెట్టడానికి అన్ని కోణాల్లో ప్రభుత్వానికి అనుగుణంగా దివ్యాంగులకు ఒక కూటమి ప్రభుత్వమే న్యాయం చేయగలదు. కూటమి ప్రభుత్వంలో మన దివ్యాంగుల చైర్మన్గా ఏర్పాటు చేసిన ఆ యొక్క చైర్మన్ తప్పనిసరిగా మన యొక్క ఆశలను నెరవేర్చే దిశగా రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ కూడా అన్ని కోణాల్లో కూడా న్యాయం చేయగలదు అనే భావన నేను తీసుకొని రాగలను. చదువుకున్న దివ్యాంగులకు న్యాయం చేసే దిశ ఏమిటి, చదువుకోలేని దివ్యాంగులకు న్యాయం చేసే దిశ ఏమిటి, వైకల్యం గల దివ్యాంగులకు ఏ విధంగా న్యాయం చేయాలి,
బదిర్లు మగవారికి, చెవిటి వారికి ఏ విధంగా న్యాయం చేయాలి? రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ గూడా, నిజమైన దివ్యాంగులందరికీ గూడా ఏ విధంగా న్యాయం చేయాలో అనే స్థితిగతుల పైన నేను గత 5 సంవత్సరాలుగా అధ్యయనం చేస్తున్నాను. ఇప్పటికీ అధ్యయనం చేస్తూనే ఉన్నాను. గత రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో విధాలుగా అడగడం జరిగింది. గతంలో ఉన్న చైర్మన్ పట్టించుకోకపోవడం, దివ్యాంగుల పరిస్థితుల గురించి అవగాహన లేకపోవడం. ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం నన్ను కాకపోయినా తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్నవారిని, లేకపోతే జనసేన పార్టీకి అనుబంధంగా ఉన్నవారిని, బీజేపీ పార్టీకి అనుబంధంగా ఉన్నవారిని ఎవరినో ఒకరిని ఆ చైర్మన్ పదవిలో రేపు కూర్చోబెట్టొచ్చు. అయితే అవగాహన రహితుడైన ఒకడిని, దివ్యాంగులపైన అవగాహన లేకుండా, దివ్యాంగుల యొక్క పరిస్థితిని గురించి అవగాహన లేకుండా, దివ్యాంగుల యొక్క జీవితాల గురించి అవగాహన లేకుండా ఆ చైర్మన్ కుర్చీలో కూర్చుంటే ఏ విధమైన న్యాయం చేయగలడు అన్నదే నా ప్రశ్న. నేనైతే స్పష్టంగా న్యాయం చేయగలను. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కూటమి ప్రభుత్వం దివ్యాంగులంటే కూటమి ప్రభుత్వం అనే మాట వచ్చేలాగా నేను ఆ స్థాయిలో దివ్యాంగులకు న్యాయం చేయడానికి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు పెట్టే కామెంట్లు నన్ను ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తాయే తప్ప నేనెప్పుడూ కూడా జడిసే పరిస్థితి ఉండదు. కాబట్టి మీ మేలు కొరకే, దివ్యాంగుల మేలు కొరకే నేను ఇది అడుగుతున్నా. కాబట్టి ధైర్యంతో అడుగుతున్నా. అవకాశం ఉంటే అది దేవుని చిత్తం, దేవుని యొక్క ప్రణాళికలో ఏముంటే అదే జరుగుతుంది.